ఈరోజు మనం చెప్పుకునేటువంటి బిజినెస్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉండే బిజినెస్. ఇది యూజువల్గా పెద్ద పెద్ద సిటీస్లో, మెట్రోస్లో ఎక్కువగా లభ్యమవుతాయి. మనం చిన్న చిన్న టౌన్లో ఇది కనుక స్టార్ట్ చేయగలిగితే మంచి లాభం ఉంటుంది. అదే కార్డ్బోర్డ్ బాక్స్ మేకింగ్ బిజినెస్. ఈ బాక్స్ మనం చాలా చోట్ల యూజ్ చేయవచ్చు. లంచ్కి, ప్యాకింగ్కి, హోటల్స్కి ఈ బాక్స్ మేకింగ్ మిషన్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆటోమేటిక్ బాక్స్, రెండోది సెమీ ఆటోమేటిక్ బాక్స్ మెషిన్. ఇన్వెస్ట్మెంట్ సంగతి చూద్దాం. ఈ బాక్స్ మేకింగ్ మెషిన్ మనకి ఇండియా మార్ట్లో ఇంకా కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లో దొరుకుతుంది. ఇది సుమారు బేసిక్ మోడలు 5 నుంచి 6 లక్షల మధ్యలో ఉంటుంది. సో మన ఏరియాలో ఎంత మార్కెట్ ఉందో కనుక్కుని దాని ప్రకారం సెమీ ఆటోమేటిక్గా, ఫుల్లీ ఆటోమేటిక్గా అనేది తెలుసుకుని అవసరం బట్టి మనం కొనుక్కుంటే సరిపోతుంది. మిషనే కాకుండా ఏరియా, వర్కింగ్ క్యాపిటల్, లేబరు ఇవన్నీ కలిపి సుమారు మనకి ఇన్వెస్ట్మెంట్ 12 లక్షల వరకు అవ్వచ్చు. ఒక బాక్స్కి మనకు సుమారు 50 పైసల వరకు మిగులుతుంది అనుకుంటే, షాప్కి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటే మినిమం 100లోనే ఇస్తారు. మనం చాలా చోట్ల ఆర్డర్లు తెచ్చుకుంటే బాక్సుల వరకు మనకు మంచి లాభం ఉంటుంది. ఒక గంటకు సుమారు మనం 1000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఎందుకంటే ఈ బాక్సులు ఈ మధ్యన ప్రతి చోట వాడుతున్నారు. బేకరీలు, రెస్టారెంట్ల మధ్యన క్లౌడ్ కిచెన్ ఇచ్చిన వాళ్ళు ఇట్లా రకరకాల ప్లేసెస్లో వాడుతున్నారు. మన బాక్స్ మీద వాళ్ళ పేరు స్టిక్కరింగ్ లాగా మంచిగా అంటించి అట్రాక్టివ్గా చేసిస్తే ఇంకా బాగా సేల్ అవుతాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ బాక్స్ మేకింగ్ అనేది మన దగ్గర ఉన్నటువంటి మెషిన్ చాలా ముఖ్యమవుతుంది. అట్లాగే ఇలాంటిది ఒకటి ఉంది మన దగ్గర అని మన చుట్టుపక్కల ఏరియాలో అందరికీ తెలిసేలాగా మనం సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవచ్చు. దాంట్లో విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి మార్కెటింగ్ చేసుకోవాలి. ఇంకా దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో, బేకరీలకు మీరు శాంపుల్స్ ఇచ్చి ఆర్డర్లు తెచ్చుకుని బాగా కష్టపడితే ఎక్కువ ఆర్డర్స్ సంపాదించుకుంటే నెలకి సుమారు మీకు 4-5 లక్షల వరకు ఆదాయం తేలిగ్గా వస్తుంది.